ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో బిగ్ సేవింగ్ డేస్ అండ్ గ్రేట్ సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ వీడియోలో నేను మీకు ఏ ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్ కొంటే బెస్టో చెప్తాను. సో గైస్, మనం ఫస్ట్ అయితే అండర్ 10Kలో ఏ మొబైల్ పర్చేస్ చేయాలో చూద్దాం. సో ఇన్ కేస్ మీ బడ్జెట్ 9K అయితే సో నేను మీకు అయితే ఒక మొబైల్ అయితే సజెస్ట్ చేస్తాను. ఆ మొబైల్ ఏంటంటే పోకో M6 Pro 5G. సో ఇదైతే మనకి కార్డ్ ఆఫర్తో కలిపి 9,000కి అయితే వస్తుంది. సో మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే SBI కార్డు ఉంటే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ అమెజాన్లో పర్చేస్ చేయాలంటే ICICI కార్డు ఉండాలి. ఆ కార్డుని యూజ్ చేసి మీరు అమెజాన్ నుంచి డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పే మొబైల్ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది, పోకో M6 Pro 5G. సో దీంట్లో మీకు స్పెసిఫికేషన్స్ వచ్చేసి మీకు 4GB ర్యామ్ ఉంటుంది, 128GB రోమ్ ఉంటుంది, స్నాప్డ్రాగన్ 4th Gen 2 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. మీకు 6.79 ఇంచెస్ ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇవి గైస్ ఈ మొబైల్ స్పెక్స్ అయితే. ఇన్ కేస్ మీకు మీ బడ్జెట్ అనేది 9K అయితే సో మీరైతే ఈ మొబైల్ అనేది తీసుకోవచ్చు. లేదు మీరు ఇంకొక 1K యాడ్ చేసుకోవచ్చు అంటే సో నేను ఇంకొక మొబైల్ పేరు అయితే చెప్తాను చూడండి. ఇన్ కేస్ మీ బడ్జెట్ ఎగ్జాక్ట్లీ 10K అయితే మోటో G34 5G అయితే తీసుకోండి. ఇదైతే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది 10Kకి. సో మీకు పోకోకి అండ్ మోటో G34 5Gకి డిఫరెన్స్ ఏంటంటే పోకోలో మీకు ఫుల్ HD డిస్ప్లే వస్తుంది, మీకు మోటోలో అయితే HD డిస్ప్లేనే వస్తుంది, HD+ డిస్ప్లే. మీకు మోటోలో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అయితే వస్తుంది అండ్ మీకు పోకోలో అయితే స్నాప్డ్రాగన్ 4th Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో మీకు కంపేర్ టు 4th Gen 2 ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో మోటో పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. సో మీకు జస్ట్ డిస్ప్లే అనేది HD+ డిస్ప్లే ఉంటుంది మోటోలో. సో అంతే దానికి దీనికి తేడా. అండ్ ఫ్రంట్ కెమెరా మీకు మోటోలో 16 మెగాపిక్సెల్ ఉంటుంది, పోకోలో అయితే 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీ బడ్జెట్ ఎగ్జాక్ట్లీ 10K అయితే ఈ మోటో G34 5G అయితే తీసుకోండి. సో మీ బడ్జెట్ ఓన్లీ 9Kనే ఎక్స్టెండ్ చేయలేమనుకుంటే 9Kలో అయితే మీరు పోకో M6 Pro అయితే తీసుకోండి. ఇన్ కేస్ మీరు 15Kలో ఒక మంచి మొబైల్ చూస్తున్నట్లయితే సో మీకైతే రియల్మీ P1 5G అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది ఆ రేంజ్లో అన్నిటితో పోలిస్తే కొంచెం మంచి మొబైల్ అనమాట, రియల్మీ P1 5G. సో దీని స్పెసిఫికేషన్ 6GB ర్యామ్ ఉంటుంది, 128GB రోమ్ ఉంటుంది, డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా ఉంటుంది, 50MP + 2MP. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మీకు ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మీరు 15Kలో ఒక మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే సో ఈ మొబైల్ అయితే తీసుకోండి, రియల్మీ P1 5G. ఇన్ కేస్ మీరు 18Kలో ఒక ఫోన్ చూస్తున్నట్లయితే అమెజాన్లో ఒక ఫోన్ అవైలబుల్గా ఉంది, IQ Z9. చాలా మంచి ఫోన్, ఆల్రౌండెడ్ పర్ఫెక్ట్ ఫోన్ అనమాట. సో మీకు దీంట్లో బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది, 50 మెగాపిక్సెల్ + 50 మెగాపిక్సెల్. అండ్ మీకు దీంట్లో 6.67 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఆల్రౌండెడ్గా ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు 20Kకి అయితే ఉంటుంది, మీరు కార్డ్ అప్లై చేస్తే 2K డిస్కౌంట్ వస్తుంది, 18Kకి అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు 19Kలో ఒక మొబైల్ చూస్తున్నట్లయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంది, OnePlus Nord CE3. సో ఇది కూడా చాలా మంచి ఫోన్ గైస్. సో మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాస్ అయితే ఉంటాయి, 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో ఇది కూడా చాలా మంచి ఫోన్, 6.7 ఇంచెస్ 120Hz AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, ఫుల్ HD+. ఆల్మోస్ట్ అది ఇందాక IQ చెప్పింది అదేవిధంగా ఈ OnePlus సేమ్ డిస్ప్లేస్ అనమాట. సో మీకు దీంట్లో స్నాప్డ్రాగన్ 782G ప్రాసెసర్ అయితే ఉంటుంది, దాంట్లో మీకు డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో రెండు కూడా చాలా మంచి మొబైల్స్. సో ఈ రెండిట్లో మీకు ఏదైనా తీసుకోండి, మీ చాయిస్ అనమాట. సో నేనైతే 2 బ్రాండ్స్ అయితే చెప్పాను, IQ అండ్ OnePlus రెండు కూడా చాలా మంచి మొబైల్స్, IQ Z9 అండ్ OnePlus Nord CE3. ఇన్ కేస్ మీ బడ్జెట్ 18K అయితే IQ తీసుకోండి, 19K అయితే OnePlus తీసుకోండి. సో మీ ఇష్టం, అది మీ బ్రాండ్ ప్రిఫరెన్స్ అనమాట, మీకు ఏ బ్రాండ్ నచ్చితే తీసుకోండి. బట్ రెండు కూడా చాలా మంచి మొబైల్స్. ఇన్ కేస్ మీరు 20Kలో ఒక మొబైల్ చూస్తున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో మోటరోలా Edge 40 Neo అవైలబుల్గా ఉంది. సో అది 21 చూపిస్తారు కానీ కార్డ్ అప్లై చేస్తే 20Kకి అయితే వస్తుంది. ఇది కూడా చాలా మంచి మొబైల్, మీకు 8GB ర్యామ్ ఉంటుంది, 128GB రోమ్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ + 13 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు ఏంటంటే ప్లస్ పాయింట్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది ఈ మొబైల్ అయితే. సో మీకు 20Kలో ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, చాలా మంచి మొబైల్ ఇది కూడా. సో ఇప్పుడు నేనైతే మీకు 9Kకి చెప్పాను, 10Kకి చెప్పాను, 15Kకి చెప్పాను, 18Kకి చెప్పాను, 19Kకి చెప్పాను, 20Kకి కూడా చెప్పాను. సో ఇన్ కేస్ మీ బడ్జెట్ 9K అయితే
పోకో M6 Pro 5G అయితే తీసుకోండి. ఇన్ కేస్ 10K అయితే మోటో G34 5G అయితే తీసుకోండి. ఇన్ కేస్ మీరు 15K మీ బడ్జెట్ అయితే రియల్మీ P1 5G అయితే తీసుకోండి. 18K అనుకోండి IQ Z9 తీసుకోండి. 19K అయితే OnePlus Nord CE3 తీసుకోండి. 20K అయితే మోటరోలా Edge 40 అయితే తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్స్ కూడా చాలా మంచి మొబైల్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.